కొవ్వూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలిరానున్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే మహానాడులో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తీర్మానాలు ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, నెల్లూరు జిల్లాలో ఈ దఫా మహానాడు నిర్వహించాలని ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్ లో మహానాడు ఏర్పాట్లకు అయితే ఈ రోజు వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు మహానాడు నిర్వహణకి భారీగా ఏర్పాట్లు అయితే చేయనున్నారు. ఈ రోజు భూమి పూజలు అయితే ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ భూమి పూజను అయితే వైభవంగా నిర్వహించారు. ఈ ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నారు, మహానాడికి ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలిరానున్నారని ఈ సందర్భంగా మంత్రులు అయితే స్పష్టం చేస్తున్నారు. 3 రోజుల పాటు రాష్ట్ర నేతలందరూ జిల్లాలోనే ఉంటారని మంత్రి నారాయణ కావచ్చు, మంత్రి ఆనం రామనారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మహానాడులో తీర్మానాలు ఉంటాయని చెప్పని కూడా చెప్తున్నారు. మొదటి 2 రోజులు 20,000 మంది డెలిగేట్స్ వస్తారని అయితే అంచనా వేస్తున్నారు. ఇదే సందర్భంలో 3 రోజులు నిర్వహించే బహిరంగ సభ మహానాడులో అత్యంత కీలకమైనటువంటిది బహిరంగ సభ. ఈ సభ ద్వారానే పార్టీ శ్రేణులకు పిలుపునివ్వటం కానీ, పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వటం కానీ, పార్టీలో తీసుకునేటువంటి సంక్షేమ నిర్ణయాలు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా 3వ రోజు నిర్వహించే బహిరంగ సభలోనే వెల్లడిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెల్లడిస్తారు. అయితే ఈ 3వ రోజు నిర్వహించే బహిరంగ సభకు మాత్రం 7 లక్షలకు పైగా కార్యకర్తలు వస్తారనేటువంటి అంచనా అయితే వేస్తున్నారు. ఇది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే, నెల్లూరు జిల్లాలో తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. నెల్లూరులో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా సమన్వయంతో విజయవంతం చేసేదానికైతే తాము ప్రయత్నం చేస్తున్నామని కూడా అందుకు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కిసాన్ సెజ్ లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నారో ఆ కిసాన్ సెజ్ లో 2200 ఎకరాల స్థలం ఉందని, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఏవి ఉండవని అన్నారు. పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుందని, నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించడం వల్ల కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు పండుగగా మాదిరిగా జరుగుతుందని, ఈ పండుగ వాతావరణంలో జరిగే మహానాడులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిఆర్డీ వింగ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏదైనా రాజధానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరిస్తూ ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహానాడు మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరు జిల్లాలో నిర్వహించడం, ఇక్కడే 2 మంత్రులు ఉండటం, ఇవన్నీ కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో మహానాడు విజయవంతం చేసేదానికైతే వారు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏదైతే మహానాడు 27 నుంచి 29 వరకు జరుగుతుందో, ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు, కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అయితే ఒకటే చెప్తున్నారు, మహానాడు ద్వారా కార్యకర్తలకు సంబంధించినటువంటి కొన్ని హామీలను కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ 3 రోజులు పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహిస్తామని, ఎక్కడ ఎటువంటి అవాంతరాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు.